ఏం కావాలి సార్? ₹1,00,000 అప్పు కావాలి. 100కే దిక్కులేదు కానీ ₹1,00,000 కావాలంటే ఎందుకు వచ్చాడు చెప్పండి? ఇన్ఛార్జ్ ఏడా? ఆఫీస్ పక్కన ఫామ్ హౌస్ లో ఉన్నాడు ఆయన. ఆడేం అనుకున్నాడా? ఏం సార్? అదే ఏం చేస్తున్నాడని. ఆయన ఏదో పనిలో ఉంటాడు సార్. అదే సరే, నీతో పని లేదు, ఆయనతోనే పని లేదు. సార్ 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 శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవ. ఆహా, ఈ ఫామ్ హౌస్లో ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడు. నమస్కారం సార్. హరే రామ హరే కృష్ణ. హరే రామ హరే కృష్ణ. ఎవరో అయ్యా నువ్వు? సార్ అక్కడికి పోయి వచ్చాను, కంపెనీ ఉండ మీ కంపెనీ. ఏ కంపెనీ? అదే సార్, మీ మురిగిపోయిన కంపెనీ ఉంది కదా. మురిగిపోయిన కంపెనీ కాదయ్యా, అది మురుగప్ప అండ్ కంపెనీ. అదే సార్, ఎవడు బోర్డు రాసింది బయట మురిగిపోయిన కంపెనీ అని రాసాడు దాన్ని. అది కరెక్ట్ గానే రాసి ఉంది, నువ్వు చదవడమే అలా చదివి ఏడ్చావు. ఓ మనకే చేత కాలేదంట. ఓకే ఓకే సార్, మీరేం సార్ ఇక్కడ ఇన్ఛార్జ్ అని చెప్పాడు ఆయన. ఇన్ఛార్జి కాదయ్యా, నేను ఆ కంపెనీకి జనరల్ మేనేజర్ని. అంతొత్తి చెప్తే గానీ మాకు తెలియదేడా. ఇంతకీ ఎందుకు వచ్చావు ఇప్పుడు? సార్ ఏం లేదు సార్, మీ కంపెనీలో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు. జనరల్ మేనేజర్ నాకే తెలియదు, నీకెలా తెలుసయ్యా? ఉద్యోగం ఉన్నోడికి నీకేం తెలుస్తుందా? ఏంది నొప్పి? మాకు కదా తెలిసేది నొప్పి. ఇదిగోండి. ఏంటిది? అప్లికేషన్. ఓహో, బయోడేటానా? ఖాళీకి ఇచ్చేవేంటయ్యా? ఏం చేయాలా? ఫిలప్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు వైట్ పేపర్ మీద బులుగు పెన్నుతో రాస్తే పలానా హరిబాబు రాశాడు, పలానా నాయుడు రాశాడు, పలానా సందీప్ రాశారని ఉన్నదాడా? రాసుకోండి. ఎవడి బయోడేటా వాడి చేత్తోనే ఫిలప్ చేయాలంటుంటే మళ్ళీ రాసుకోండి అంటావు? ఎవడు చేసినా అట్టే ఉంటుంది, రాసుకోండి సార్. నేనేదో ప్రశాంతంగా ఫామ్ హౌస్లో గడపదాం వస్తే ఇక్కడ కూడా వదిలిపెట్టరయ్యా. సరే రా, అట్రా పోదాం రా. సార్ ఈ ఫామ్ హౌస్ మందేనా? కాదు, వేరే వాళ్ళదైతే మొక్కలకు నీళ్లు పోయడానికి వచ్చాను నేను. ఊరకండి సార్, ఎవడన్నా ఊళ్ళో వాళ్ళు దానికి చెట్లకు నీళ్లు పోయడానికి వస్తారా? తెలుసు కదా, ఎందుకు అడిగావు? ఎందుకు అడిగావు అంట. ఓకే సార్, అంటే నేను దేనికోసం అయితే వచ్చానో దాన్ని లేకుండా చేస్తున్నారు కదా నాకు. దేనికోసం వచ్చారు సార్? ప్రశాంతత. ఓకే 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 సార్. పెన్ను ఉందా? ఉంది. ఇదిగోండి సార్. ఇది నా పెన్ను కదయ్యా. ఊడిదైతే సార్ రాయడానికి కానివ్వండి. మీ ముత్తాత పేరు చెప్పు. వాడికి కూడా ఇస్తారు జీతమా? ఆయనకి ఎందుకు ఇస్తారు? ఉద్యోగం చేసేది నేనైతే మా ముత్తాత పేరు ఎందుకు సార్ మీకు? ఇక్కడ డీటెయిల్స్ లో రాయాలయ్యా. మీ ముత్తాత పేరు చెప్పు. భారత రత్నం. మీ తాత పేరు? దాదాసాహెబ్ ఫాల్కే. మీ పెదనాయన పేరు? పద్మభూషణ్. మీ నాన్న పేరు? పద్మ విభూషణ్. మీ అమ్మ పద్మశ్రీయా? కాదు కాదు, రాజశ్రీ. ప్రపంచంలో ఉన్న అవార్డులన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయా సార్? మా ఇంట్లో మేం కాదు సార్, ఇప్పుడు ఎప్పుడో పాతకాలం నుంచి ఉన్నాయి సార్. ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు చెప్తారే సార్? ఏం సార్ మీరు? సరే ఏడ్చావులే, నీ పేరు చెప్పు. పండుగాడు. వీడు కొడితే దెబ్బే తగలదు, ట్యాగ్ లైన్. పండుగాడు ఏం పేరు? ముద్దు పేరు సార్. ఇప్పుడు పెద్ద పేరు ఉంటది, కొన్ను రాజా కుస్కు పుస్కు అని పిలుచుకుంటుంటారు కదా, నాని అని. అట్టే మాకు కూడా ముద్దు పేరు అనమాట అది. ముద్దు పేర్లు ఇక్కడ రాయరు. అసలు పేరు సర్టిఫికెట్ లో ఉన్న పేరు చెప్పు. అసలు అంటే రాసుకో. చెప్పు. నేనేం చేసేది, నీ కర్మ. వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒట్టికాసులవాడ ఆపద ముక్కులవాడ అలివేలు మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్. అంతేనా? ఇంకేమైనా ఉందా? మధ్యలో కాణిపాక వినాయకుడిని మర్చిపోయిందంట సార్ మా నాయనమ్మ. పోయే లోపల పెడతానండి. ఎవరు పోయే లోపల? మీరు పోయే లోపల కాదు కాదు, ఆమె పోయే లోపల. వయస్సు అసలుదా సర్టిఫికేట్ లోదా? అసలుదంటే మా ఊళ్ళో పెద్ద గాలివాన వచ్చినప్పుడు మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయిందంట. ఆ చెట్టు పడిపోయినప్పుడు పుట్టానంట. ఏం చెట్టు? కనకాంబరాల పూల చెట్టు. గాలివాన అవసరం లేదు దానికి, ఏ గాలికని పడిపోద్ది. ఏం సార్ అంత తేలిగ్గా తీసేస్తారు కనకాంబరాల పూల చెట్టుని? గాలివానకి పడిపోద్ది అదే. ఏం సార్ మీరు ఊరికి అట్ట చెప్తే అట్ట? కర్మ. అది కాదయ్యా, సర్టిఫికేట్ లో ఉన్నది చెప్పు.
సర్టిఫికేట్లు కావాలి మీకు ఆ. రాసుకోండి. ఆ. ఆగస్టు ఆ. 15, ఆ. 1947. ఒరేయ్ అది స్వాతంత్ర దినోత్సవం వచ్చిన రోజు. ఏం ఆ రోజు ఎవడు పుట్టడా ఏందా? గాంధీ జయంతి అని, స్వాతంత్ర దినోత్సవం రోజు అని, సంక్రాంతి పండుగ అని, భోగి పండుగ అని, ఇక కనుమ పండుగ అని ఎవడు పుట్టడా? పుట్టిన వాళ్ళందరూ ఏం చేయాలి సార్ ఆ రోజు? ఏం సార్ మీరు? అడ్రస్ 2-22/222 మైనస్ 2222 ప్లస్ 22,222 ఒక చుక్క పెట్టి బ్రాకెట్ మొదలు పెట్టి 2,22,22,222. ఇంత పొడుగు నెంబర్ ఎక్కడైనా ఉంటుందా? ఉంది. మేము మాకు మా గోడకి సున్నం వేసుకుంటే మొత్తం అదే రాసిపోయారు మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు. అది కాదు, చిన్న నెంబర్ ఏదైనా చెప్పు. ఇంకా చిన్న నెంబర్ అంటే 108 రాసుకో. ఒరేయ్ అది అంబులెన్స్ నెంబర్ అయ్యా. ఏం సార్ వద్దంటే వద్దని చెప్తాడా ఏంది ఎవడన్నా? నాకు అర్థం కదా. కార్ రాసుకోండి సార్. పెళ్ళయిందా? 2 సార్లు అయింది ఇప్పటికి. 2 సార్లు అవడం ఏంది? అంటే ఒకసారి మా అమ్మ నాన్న చేశారు సార్, రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు. వాళ్ళు ఎందుకు చేశారు? అంటే మన గమనుండే క్యారెక్టర్ కాదు నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పకపోతే 3ఓసారి నేను చేస్తా ఇక్కడ. ఇప్పుడు ఇద్దరితోటి ఆగలేకపోతే మళ్ళీ మూడో ఆమె నాకా ఉండండి సార్. భలేవాళ్ళు మీరా. అనుభవం దేంట్లో దేంట్లో అంటే ఏందిరా? అదే 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 ఇందాక పెళ్ళయిందా అని అడిగితే ఇప్పుడు మళ్ళీ అనుభవం అని అడుగుతుంటారే. ఏదో క్లారిటీ ఉండాలి కదా సార్. ఉద్యోగంలో అనుభవం ఉందా? ఆ మాట క్లియర్ గా క్లారిటీగా అడగాల. ఉద్యోగంలో అనుభవం ఉందా అని. ఉద్యోగంలో అనుభవం ఉందా? ఉంది. చెప్పు. 24 అవర్స్ మనల్ని తట్టుకోలేక తీసేశారు సార్. 24 అవర్స్ 24 అవర్స్ తీసేశారా? సార్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఫ్రెండ్ చేర్పించాడు నన్ను. ఆడ అకౌంట్స్ లో చిన్న పొరపాటు చేస్తే తీసేశారు. చిన్న పొరపాటు చేస్తే ఎవరు తీరు. నిజం చెప్పు, నువ్వేం చేసావు? సార్ చిన్న పొరపాటు చేస్తేనే తీసేశారు. అందుకు నేనే ఉదాహరణ. ఏందా చిన్న పొరపాట? సైకిల్ కి పెట్రోల్ ఖర్చు 25,000 రూపాయలని రాశాను సార్. ఒరేయ్ సైకిల్ కి పెట్రోల్ ఎక్కడ ఉంటుందా? అదే కదా, అందుకే నేను తీసేసిన తర్వాత కదా మనకు ఆ సంగతి తెలిసిందే. సరే తమరు ఏం చదువుకోమన్నారా? ఐఏఎస్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నారు. ఐపీఎస్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నారు. ఐఎఫ్ఎస్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నారు. ఏమో దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా. అయ్యా 10th క్లాస్ పాస్ ఉద్యోగం కర్రే